బ్రేకింగ్ న్యూస్ ఉప్పల్ బీజేపీ నేత రాజు ఆత్మహత్య కారణం ఎవరు? రాజు తన తల్లిని కొట్టిన వీడియో కావాలనే కొందరు వైరల్ చేశారని ఆయన భార్య ఆరోపిస్తోంది. అందుకే ఇది ఆత్మహత్య కాదు, హత్య అని చెప్తోంది. రాత్రి రాజు డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించి ఆయన భార్యకు అప్పగించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అనిల్, చెప్పండి. రాజు ఆత్మహత్య కాదు, హత్య అంటూ కూడా ఆయన భార్య చెప్తూ ఉంది. పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. ఆ రిపోర్టుకు అనంతరం బాడీని కూడా భార్యకు అప్పగించారు. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏం తెలియదు అనిల్? ప్రస్తుతం నిన్న బీజేపీ నాయకుడు రేవల్లి రాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇది ఆత్మహత్య కాదు, ఇది ముమ్మాటికి హత్య అని చెప్పేసి బంధువులు కావచ్చు, ఆయన భార్య కావచ్చు ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రజెంట్ ఆయన ఇంటి దగ్గరే ఆయన మృతదేహానికి సంబంధించి అంటే ఆయన పార్థివ దేహాన్ని సందర్శించేందుకు మాత్రం అందరూ కార్యకర్తలు, బీజేపీ నాయకులు అయితే ఒకరికొకరుగా వస్తున్నారని చెప్పాలి. ఇప్పటికే కన్నీరు మున్నీరుగా ఆయన భార్య, వాళ్ళ బంధువులు కూడా విలపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి అంటే పోస్ట్ మార్టం అనంతరం బాడీని అయితే ఆ బంధువులకు అప్పగించారు, భార్యకి అయితే అప్పగించారు. ఆ తర్వాత ముఖ్యంగా నిన్న పోలీస్ స్టేషన్ వద్ద కూడా వీళ్ళు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా ఈ ఆత్మహత్య గల కారణం ఆయన వీడియో ఏదైతే ఉందో, ముఖ్యంగా ఆ తల్లిని కొట్టే వీడియో వైరల్ చేసిన తర్వాత ఆ వీడియో వైరల్ అవ్వడం, ఆ తర్వాత ఆ వీడియో అంతా కూడా చూసిన రాజు, ఆ తర్వాత మనస్తాపానికి గురైన రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణం ఆ వీడియో వైరల్ అవ్వడం అని చెప్పేసి కూడా బంధువులు, అదేవిధంగా ఆ భార్య కూడా ఆరోపిస్తుంది. ముమ్మాటికి ఇది కొంతమంది రాజకీయ స్వార్థం కోసం ఇలాంటి పనులకి ఒడిగట్టారని చెప్పేసి కూడా బంధువులు, భార్య ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్నారు, ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ కార్యకర్తలు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాము. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరేం మాట్లాడతారు? రాజుకు సంబంధించి ఇది ముమ్మాటికి హత్య చేసుకోవడానికి అంటే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన విధంగా ఉందని చెప్పేసి భార్య కావచ్చు, బంధువులు కావచ్చు ఆరోపిస్తున్నారు. మీరేం మాట్లాడతారు? మేము మాట్లాడేది మాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళ కుటుంబంలో ఏం జరిగిందో దాని గురించి వాళ్ళు నిన్న మాట్లాడుకున్నారు. ఆ విషయాలల్లో మరి ఆయనకు ఏం అనిపించిందో ఆ విషయాలైతే మాకేం తెలియదు. మొన్నటిదాకా మంచిగానే ఉన్నాడు మాతో, మాకు కూడా మంచి దగ్గర వ్యక్తి, మా కులం అతనే. మా కులం పెద్ద మనుషులు కూడా ఆయనకు చెప్పారు, ఏదో ఇంటి సమస్యలు ఉంటే మాట్లాడదు అన్నారు. తర్వాత ఇక అది ఏం జరిగిందో తెలియదు. అసలు ఎలా ఉండేవారు సార్ రాజు గారు? మామూలుగా యాక్టివ్ పర్సన్, బీజేపీలో చాలా వరకు కూడా యాక్టివ్గా తిరిగేవాడు అని చెప్పేసి స్థానికంగా కావచ్చు, ఇలాంటివన్నీ ఉండేది. అలాంటిది ఈ విషయంలో ఏం మాట్లాడతారు? పార్టీ విషయాల్లో చాలా డీలిగేట్, మంచి వ్యక్తి. పార్టీకి అంటే బాగా పార్టీ విషయాల ఏదానికైనా ముందుండి చేసేటోడు, నడిపిస్తాడు. పార్టీ గురించి చాలా ముందు పడేటాడు. ఏదన్నా కులం సమస్యలు వచ్చినా మంచి వ్యక్తిగా కులంలోకి వచ్చి కూడా మాట్లాడేటోడు. దాన్ని గుదాల నుంచి మంచిగానే మాట్లాడతారు. మొత్తానికైతే రాజకీయ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, దీనికి సంబంధించి ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించే విధంగా అయితే వీళ్ళు వీడియో వైరల్ చేశారని చెప్పేసి దానికోసం అని చెప్పేసి ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి అయితే కార్యకర్తలు కావచ్చు, బంధువులు కావచ్చు, భార్య ఆరోపిస్తున్న పరిస్థితి. రైట్ అనిల్, థ్యాంక్ యూ.